నమస్కారం ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం నేను సాయి ఈ దేశంలో ఆడపిల్లకు ఏది రక్షణ చట్టాల సంస్కారమా ఇదే మనం చర్చించబోయే అంశం మహిళల గురించి స్వామి వివేకానంద ఒక వ్యాఖ్య చేశారు ఇన్ ద వెస్ట్ ఇట్స్ ఐడియల్ ఈజ్ వైఫ్ ఇన్ ఇండియా ఇన్ ద మదర్ అని అంటే పాశ్చాత్య దేశాల్లో మహిళ అంటే భార్య అనే భావనే కానీ భారతదేశంలో మాత్రం మాతృభావనే స్త్రీకి ప్రతీక అని అర్థం అంత గొప్పదైన సంస్కృతిని మనకు అందించిన ఈ దేశంలో ఆడపిల్లలకు రక్షణ ఎందుకు కరువవుతోంది మహిళా సాధికారత అనే మాట కేవలం చర్చల వరకే ఎందుకు పరిమితమవుతోంది ప్రతినిత్యం ప్రసార మాధ్యమాల్లో లైంగిక వేధింపులు బాల్య వివాహాలు అత్యాచారాలు ఆడపిల్లల అక్రమ రవాణా గురించి వార్తలు చూస్తూనే ఉన్నాం అసలు వీటికి కారణమేంటి ఆడపిల్లల్ని రక్షించుకోవడానికి చేసిన చట్టాల్లో లోపముందా వాటిని అమలుపరిచే వ్యవస్థ బలహీనంగా ఉందా లేక మారుతున్న కాలంతో పాటు మన సమాజపు సంస్కారం దిగజారుతోందా ధర్మం ఏం చెబుతోంది ఇదే ఈరోజు ధర్మపీఠంలో మనం మన చర్చలో పాల్గొంటున్నారు రిటైర్డ్ ఐపీఎస్ శ్రీ ఉమాపతి గారు అదేవిధంగా ప్రముఖ రచయిత్రి డాక్టర్ లావణ్య ఇనగంటి గారు మరోవైపు న్యాయవాది జేఎల్ఎన్ మూర్తి గారు నమస్కారం మూర్తి గారు లావణ్య గారు ఉమాపతి గారు చర్చకు స్వాగతం ముందుగా ఉమాపతి గారు మీ సర్వీస్లో ఒక ఐపీఎస్గా మీరు అనేక అంశాలు ఈ మహిళలకి రక్షణ కల్పించే విషయంలో అనేక విషయాలు మీరు చూసి ఉన్నారు మీరు ఈ విమెన్ ట్రాఫికింగ్ సంబంధించి కూడా చాలా వరకు వర్క్ చేశారు ఈ అంశాలని వాటిని నిరోధించడం ఎలాగా అనే అంశాలకు సంబంధించి కూడా మీరు మీ సర్వీస్లో చాలా వరకు పనిచేశారు మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇప్పుడు మహిళల రక్షణ గురించి మాట్లాడాలి అని అంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం ఏం చెప్తారు మహిళలకు రక్షణ లేదా ఈ సమాజంలో అంటే ప్రస్తుతానికి మనం కానీ చూస్తే చట్టాల్లో చాలా మటుకు మార్పులు వచ్చాయండి 2013 క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది అంటే ఫాలోయింగ్ మన ఢిల్లీ నిర్భయ కేసు తర్వాత 2013లో ఆ చట్టంలో దాన్ని ఏమంటారంటే క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ అని అంటారు దానిలో ఏంటంటే స్పీడీ జస్టిస్ గురించి అంటే చాలా సత్వర న్యాయం జరగాలి ప్రతి కేసులోని బికాజ్ మన దేశంలో కోర్టులు తక్కువ ఉన్నాయి కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా జాప్యం అవుతుందని 309 సిఆర్పిసి అమెండ్మెంట్ చేశారు చేసిన తర్వాత కొన్ని కొత్త సెక్షన్స్ పెట్టారు అంటే 354A అంటే మహిళల్ని ఉద్యోగపరంగా ఎక్కడ వర్క్ ప్లేస్లో కానీ హెరాస్మెంట్ చేస్తారు సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అని అది కూడా పెట్టారు అదేవిధంగా పాక్సో యాక్ట్ అంతకుముందు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ అని 2012లో వచ్చింది ఆ చట్టంలో కూడా అంటే 18 ఇయర్స్ కంటే బిలో చిల్డ్రన్ అంటే ఇక్కడ మేల్ ఆర్ ఫిమేల్ అంటే ఓన్లీ ఫిమేల్స్ ఆర్ సబ్జెక్టెడ్ అని అనుకోకర్లేదు మేల్స్ ఆర్ ఆల్సో సబ్జెక్టెడ్ టు హెరాస్మెంట్ సో ఆ యొక్క పాక్సో యాక్ట్ అనేది జెండర్ న్యూట్రల్ యాక్ట్ అది అంటే జెండర్ న్యూట్రల్ యాక్ట్ అది ఆ యాక్ట్ 2012లో వచ్చింది తర్వాత చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ ఇంతకుముందు రెసిడెంట్ యాక్ట్ ఉండేది అది ప్రొహిబిషన్ యాక్ట్ కింద 2006లో వచ్చింది ఇలాగా చట్టాల పరంగా చూసుకుంటే మంచి గట్టి చట్టాలే వచ్చున్నాయి ఇప్పుడు అంటే దాన్ని ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేస్తాము ఎంత స్పీడ్గా జస్టిస్ ఇవ్వగలం ఎంత క్విక్గా విక్టిమ్ సపోర్ట్ ఇవ్వగలం విక్టిమ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ విక్టిమ్ సపోర్ట్ ఇస్తే చాలా మంది విక్టిమ్స్ కోర్టుకు వస్తారు సాక్ష్యం చెప్తారు విక్టిమ్ సపోర్ట్ కానీ లేకపోతే సాక్ష్యం చెప్పడానికి వెనకాడికేస్తారు అసలు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు రారు సో మన దేశంలో ఏంటంటే విక్టిమ్ సపోర్ట్ అనేది ఈ మధ్యకాలంలో 357 అని సిఆర్పిసి ప్రకారం ఆల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ వాళ్ళకి విక్టిమ్ సపోర్ట్ ఫండ్ అని కొంత ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వంలో ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంది ఇప్పుడు ఆ విధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో డబ్బు ఉంది ఆ విధంగా గవర్నమెంట్ ఎలకేషన్ జరుగుతున్నాయి కానీ ఎంత క్విక్గా ఈ యొక్క వెళ్తుంది అనేది అదొక కొలబద్దగా మనం తీసుకోవాలి అప్పుడు చట్టాలంటూ ఉన్నాయి అంటే చట్టాల యొక్క కొదవేం లేదు మనకి ఓకే రైట్ లావణ్య గారు ఒక మహిళగా సాధారణంగా మహిళలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు ఏంటి మీ దృష్టిలో ఇప్పుడున్న సమాజంలో ఒకటి అని చెప్పలేము ఆడపిల్లని బయటకు పంపించాలి అంటే చాలా భయం వేస్తుంది క్షేమంగా తిరిగి వస్తారా రాదా అని పక్క సందులోకి పంపించాలంటేనే భయం వేస్తుంది సో అటువంటి పరిస్థితులు బాగా ఉన్నాయి మెయిన్ ఒకటే అది సో పెళ్లి చేసి పంపిస్తే వరకట్న వేధింపులు గృహహింస ఇవి కాలేజ్కి పంపిస్తే యాసిడ్ దాడులు ఓకే సో ప్రేమించకపోతే ఆఫీస్కి వెళితే లైంగిక వేధింపులు ఒకటి అని లేదు ఓకే చాలా చాలా రకాలుగా హింసింపబడుతుంది ఓకే రైట్ సార్ మూర్తి గారు మనం గతంలో కూడా ధర్మం ప్రకారం మన దేశంలో మన భారతీయ సంస్కృతి గురించి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు నడయాడతారు అని అన్నారు
అటువంటి సంస్కృతిలో ఇంత వికృత చేష్టలు ఎందుకు కనిపిస్తున్నాయి? ఒక మహిళలను రక్షించుకోవాలన్న చర్చ ఎందుకు వస్తోంది? అసలు ఎందుకు ఆ పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాం? ఇందాక నేను మేడం తోటి మాట్లాడుతున్నప్పుడు ఇదే డిస్కషన్ వచ్చింది. ముఖ్యంగా పిల్లలు సంస్కారం అనేది ఏదో మొదలైనప్పుడు పిల్లల నడవడి చిన్నపిల్లల దగ్గర నుంచి మనం చూసుకుంటూ వెళ్తే ఆ నడవడి ఇంట్లో మనం పెంపకం పేరెంట్స్ మీద, మెయిన్గా పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది, సమాజం మీద ఆధారపడి ఉంటుంది. ఏదైతే పేరెంట్స్ మీద ఆధారపడి ఉన్నదో వాళ్ళు ఆ నడవడిక అంటారు కదా, స్కూల్కి వెళ్ళటము, స్కూల్కి తీసుకువెళ్ళటం, మాటలు నేర్పించటము, భాష నేర్పించటము, భాషలో కరెక్షన్ ఇవ్వటము, అదే కాకుండా తోటి పిల్లలతోటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మంచి నేర్చుకుంటాం, చెడుతో వదిలేయటం పిల్లల్లో. ఇవి మనము పేరెంట్స్గా ఒక విధంగా ఫస్ట్ దాన్ని కరెక్ట్గా దాన్ని అవగాహన వాళ్ళకి తీసుకురావాలి. ఎందుకంటే యుక్త వయసు నుంచి వాళ్ళు ఏదైతే ప్రపంచంలోకి వెళ్తారో వెళ్ళినప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఏది నేర్పిస్తామో అదే వాళ్ళు అలవాటు పడతారు. అదే విధంగా సమాజంలో పిల్లలు ఎప్పుడైతే 7th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వస్తుంది. ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడే అవగాహనకి వెళ్తారు, సమాజ అవగాహనకి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు చెడును వదిలేసి మంచిని నేర్చుకుంటూ పోవాలి. ఎందుకంటే స్టిల్ దే ఆర్ ఇన్ ద హై స్కూల్ ప్యాటర్న్. సో అక్కడ ఏదైతే నేర్చుకున్నారో వెరీ స్పెసిఫిక్గా హై స్కూల్ నుంచి వాళ్ళు డిగ్రీ దాకా వచ్చేదాకా నేర్చుకున్నారో ఆ నేర్చుకున్నది సమాజంలో దాన్ని రీప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు చెడు దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చేటప్పటికి కొంచెం ఏదైతే సమాజంలోంచి ఈ మధ్య ఈ సైబరు ఇవన్నీ వచ్చినాయి, ఈ టెక్నాలజీ పెరిగిపోయింది, మొబైల్స్. పిల్లాడు పుట్టంగానే ఫస్ట్ వాడు అమ్మా నాన్న అన్నట్టు కానీ మొబైల్ ఎట్లా నొక్కాలి, ఏ మ్యూజిక్ పెట్టుకోవాలి దానికి వాడు అలవాటు పడిపోతున్నాడు. అవును. సో సమాజం ఎట్లా అవుతుంది, వరల్డ్ టెక్నాలజీ, గ్లోబల్ టెక్నాలజీ ఈస్ కమింగ్ ఇన్ టు ద హ్యాండ్స్. వచ్చేటప్పటికి పిల్లలకి చెడు ఫాస్ట్ గా దాన్ని గ్రాప్ చేయగలుగుతున్నారు. ఓకే, దీన్ని తగ్గించుకుంటూ పోవాలి. దీన్ని తగ్గించుకుంటూ పోతే ఈ సంస్కారం అనేది ఏదైతే ఉందో మన భారతీయ సంస్కారాన్ని ప్రపంచం అంతా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. ఈ సంస్కారం అయితే ఏదో ఉందో ఈ సంస్కారాన్ని పిల్లలకి మనం అవగాహన తీసుకొచ్చి మనం దాన్ని ముందుకు తీసుకెళ్తే ఇట్లాంటి ఏదైతే చెడులు జరుగుతున్నాయో అవి తగ్గించడానికి చాలా అవకాశం ఉంది. ఈ చర్చలో తమ అభిప్రాయాలు పంచుకోవడానికి కొంతమంది కాలర్స్ కూడా మనకు కాల్స్ చేస్తున్నారు. సార్, ఒక కాలర్ మనకు సిద్ధంగా ఉన్నారు, గుంటూరు నుంచి లక్ష్మి గారు. లక్ష్మి గారు, మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అమ్మా. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు శిరీష్ గారు అని చెప్పి ఒక గృహిణి చనిపోయింది అని ఒక సంఘటన ద్వారా చనిపోయింది అని మనకి వార్తలు వస్తా ఉన్నాయి. ప్రతి టీవీ ఛానల్లో కూడా ఆ అమ్మాయి తరఫున ఏమైతే జరిగిన సంఘటనలు అయితే చూపిస్తున్నారు, కానీ అమ్మాయి చనిపోవటానికి ఎవరైతే కారణం అయ్యారో అది మాత్రం చూపించకండి. టీవీ ఛానల్స్ కూడా ఈ రకంగా ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? బతుకున్న వ్యక్తుల యొక్క చరిత్రలు ఎందుకు బయటకు తీయడం? చనిపోయిన వ్యక్తి వల్ల ఆల్రెడీ కుటుంబం నష్టపోయింది, బిడ్డ ఎవరైతే ఉందో ఆ బిడ్డ నష్టపోయింది, భర్త నష్టపోయాడు. ఆమె చనిపోవడానికి వెనకాల ఉన్న మనుషులు ఎందుకు బయటకు రావడం? ఇది కరెక్టా? రైట్, మీరు చెప్తున్న అంశం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిందే లక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. ఉమాపతి గారు, ప్రసార మాధ్యమాల్లో ప్రతిరోజు వార్తాపత్రికలు తెరిచినా లేకపోతే న్యూస్ ఛానళ్ళు చూసినా ప్రతిరోజు ఈ మహిళలకు సంబంధించి రక్షణ కరువైందేమో అనే కోణంలో వార్తా కథనం లేకుండా జరగదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ లైంగిక వేధింపులు అయితేనేమి, ఇందాక లావణ్య గారు చెప్పినట్టుగా ఒక మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి వస్తుందా లేదా అనే ఒక భయం చాలా ఖచ్చితంగా ఇంట్లో కనబడుతోంది. ఇంటి నుంచి బయటికి వెళ్ళటమే కాదు, ఇంట్లో ఉన్న అమ్మాయి కూడా క్షేమంగా ఉంటుందా లేదా? సార్, మీ అబ్జర్వేషన్ ప్రకారం అసలు మహిళలపై జరుగుతున్న దాడులు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి, ఏ సీరియస్ దాడులు జరుగుతున్నాయి ఒకసారి చెప్తారా? అంటే ఇప్పుడు బయటకి చాలా మందికి ఏంటంటే బయటకు వెళ్తున్నాయి, సేఫ్టీ ఉండదు అనే ఒక రకమైన డౌట్స్తోనే చాలా మంది ఉన్నారు. బట్ రైట్ నౌ వీ ఫిసి హైదరాబాద్ సిటీ తీసుకోండి, షీ టీమ్స్ వచ్చాయి, భరోసా వచ్చింది, తర్వాత కేబుల్ టీవీస్ వచ్చాయి, ఇట్లా సీసీటీవీలు వచ్చాయి, నెట్వర్క్ వచ్చింది. కొంతలో కొంత ఏదైనా ఎక్కడైనా ఏదైనా జరిగితే వెంటనే క్యాచ్ చేస్తామనే ఒక సామర్థ్యం వచ్చింది. తర్వాత యాప్స్ వచ్చాయి. సపోజ్ ఇంతకుముందు ఐటీ ఎంప్లాయీస్ వెళ్ళడానికి, రాత్రిపూట వెళ్ళడానికి 1 గంట 2 గంటలకు వెళ్ళడానికి భయపడేవాళ్ళు, వాళ్ళకి ఆ సర్వీస్లో ఉన్న యాప్స్ వచ్చాయి, ఇమీడియట్గా వెంటనే రక్షణ వస్తుంది. అంటే వీఆర్ ఎవాల్వింగ్. యాక్చువల్లీ ఏమైందంటే మనకి క్రాస్ కల్చర్ అని ఒకవైపు టెక్నాలజీలో ఈ యొక్క పోర్నోగ్రఫీ తర్వాత ఇవన్నీ ఎప్పుడైతే వచ్చేసాయో
పీపుల్ ఆర్ స్టిల్ ఇన్ ద కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు ఈ యొక్క యంగ్స్టర్స్. అండ్ సో ఫ్రమ్ దట్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ హూ హ్యాస్ టు చేంజ్ దెమ్? ఎట్ హోమ్ దే హ్యావ్ టు చేంజ్ దెమ్. సో ఒక స్కూల్కి వెళ్ళి మీలో వాళ్ళ పేరెంట్స్ని అడిగాం, ఒక పెద్ద స్కూల్కి మీలో 800 మంది పేరెంట్స్ వచ్చున్నారు. వాళ్ళలో మీరు ఎంతమంది మీ యొక్క అమ్మాయి అబ్బాయితో సాయంత్రం పూట కూర్చొని భోజనం చేస్తూ టీవీ చూడకుండా సెల్ ఫోన్ చూడకుండా భోజనం చేస్తారని అడిగితే కేవలం 80 మంది చేతులు ఎత్తారు. అంటే ఓన్లీ 10%. అంటే మిగతా 90% పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది ఏదో ఆ టైం స్పెండ్ చేయడం అనేది ఏదో అదొక ఇన్వెస్ట్మెంట్గా భావించకుండా దాన్ని ఏదో ఎందుకులే ఆ టైంలో టీవీ చూసుకోవచ్చు, ఇది చూసుకోవచ్చు, సెల్ ఫోన్ చూసుకోవచ్చు, వాట్సాప్లు చూసుకోవచ్చు అంటే అది ఎట్లా అవుతుందండి? అంటే మనం టెక్నాలజీ పెరిగినంత మాత్రం టెక్నాలజీని మనం బ్లేమ్ చేయకూడదు. మన యొక్క స్వయంగా మన సంస్కృతి ఏంటి? పిల్లలతో కలిపి సాయంత్రం అందరూ కలిపి భోజనం చేయాలి, భోజనం చేసినట్టు వాళ్ళతో మాట్లాడాలి, కష్టాలు తెలుసుకోవాలి. చూడు బాబు ఇట్లా చేయకూడదు, సపోజ్ నువ్వు ఎవరికో హెరాస్మెంట్ చేసావని మీ మాస్టర్ ఫోన్ చేశారు, అది తప్పది, అట్లా చేయడం చాలా భావ్యం కాదు. సపోజ్ నీ సిస్టర్కి అలాగైతే ఏం చేస్తావు నువ్వు? నేను ఐఎమ్ వెరీ సీరియస్ అంటాడు. మరి నువ్వు వేరే వాళ్ళ సిస్టర్కి అలాగంటే నీవు వాళ్ళు సీరియస్ అవ్వరా? ఇట్లా మనం వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఎట్ ది డైనింగ్ టేబుల్. Very important education happens in the dining table. That is not happening. Now you see any family, everybody keeps on TV చూస్తుంటారు, స్పూన్తో తింటుంటారు, వాట్సాప్లు చూస్తుంటారు. ఇట్లయితే ఎలాగవుతుందండి? సో మనం ఈ టెక్నాలజీని బ్లేమ్ చేయొద్దండి. మనకు స్వయం సంస్కృతి ఏంటంటే సాయంత్రం పూట అందరూ కలిసి భోజనం చేయడం, మాట్లాడుకోవడం, అందరూ కలిపి వాళ్ళ మనసు విప్పి మాట్లాడడం. ఆడపిల్లలు కూడా మనసు విప్పి ఎప్పుడు మాట్లాడతారు? అమ్మా నాన్నలతో ఎప్పుడైతే మీరు ఫ్రీగా ఉంటే అప్పుడు మాట్లాడతారు. మీరు ఫ్రీగా లేకపోతే మీరే ఏదో చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఆవు అంటుంటే ఎట్లా మాట్లాడతారు? సో వీ హ్యావ్ టు టాక్ టు దెమ్. అండ్ అట్ స్కూల్ ఆల్సో సేమ్ థింగ్. స్కూల్లో అంతా 24 గంటలు మగ్గింగ్గా అంతా బై హార్టింగ్ టెక్నాలజీ వెళ్ళిపోయినారు. కానీ అసలు ఏంటి సంస్కృతి గురించి? ఇంతకుముందు మారల్ ఎడ్యుకేషన్ ఉండేది, మారల్ ఇన్స్ట్రక్షన్స్ అనే క్లాసులు ఉండేవి. మేము చదువుకునేటప్పుడు 12th క్లాస్ వరకు ఎంఐ క్లాస్ ఉండి మారల్ ఇన్స్ట్రక్షన్ క్లాస్ అని అప్పుడు మంచి కథలు చెప్పేవాళ్ళు. ఆ బలోపాఖ్యానం నుంచి అది కథ, లేకపోతే గజేంద్ర మోక్షం నుంచి ఒక కథ, ఇలా కథలు చెప్పేవాళ్ళు వచ్చి మాషాలు. ఇప్పుడు ఇంకా మారల్ ఇన్స్ట్రక్షన్స్ లేవు. అంటే అది ఎడ్యుకేషన్ నుంచి తీస్తారు, సిలబస్ నుంచి. సో మీరు సిలబస్ నుంచి వస్తే కొంత మారల్ ఎడ్యుకేషన్ చెప్పాలి, దాని హార్మోన్స్ గురించి చెప్పాలి. అరే అబ్బాయి మీరు 12, 13 టీన్స్లోకి వస్తేనే బాయ్స్ యూ గెట్ టెస్టోస్టెరాన్ హార్మోన్ వస్తుంది, ఈ హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల ఈ చేంజెస్ వస్తాయి. కొంత ఎడ్యుకేషన్ చేయాలి వాళ్ళకి. గర్ల్స్లో కూడా చెప్పాలి, మీలో ప్రాజెస్ట్రాన్, ఇస్ట్రోజన్ అనే ఉంటాయి హార్మోన్స్, దీనివల్ల చేంజెస్ వస్తాయి. యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ దమ్ in that way also, as well as how you have to behave with your colleagues. So this you have to, ఈ రెండు కానీ చేయగలిగితే పేరెంట్స్ మీద భారం ఉంది, టీచర్స్ మీద భారం ఉంది. పేరెంట్స్ మాది భారం కాదు, మేమేమో నో ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ బై సొసైటీ అంటే కాదు. ఇట్స్ సొసైటీస్ పేరెంట్స్. First you may say out of some of them may not have parents, but they will have some mentor. So mentors have to be good. అట్లా. లావణ్య గారు, మీరు రామాయణంలో చిన్న కథల్ని మీరు రాశారు. రామాయణంలో అంశాలను తీసుకొని వాటిని చిన్న కథల రూపంలో మీరు అందించే ప్రయత్నం చేశారు పుస్తకం ద్వారా. అయితే ఇందాక సార్ చెప్పినట్టుగా మన సంస్కృతి ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ మన సంస్కృతి మహిళకు ఎటువంటి ప్రాధాన్యతనిచ్చింది, మహిళ గురించి మన భారతీయ సంస్కృతి ఏం చెప్పింది, సనాతన ధర్మం ఏం చెప్పింది, ఒకసారి చెప్తారా? మనకి సనాతన ధర్మం చెప్పి మను గారినే తీసుకుంటాం, మనుస్మృతి. సో మనుస్మృతిలో మను గారు చెప్పింది, ఆడపిల్లకి చిన్నప్పుడు ఇంట్లో తండ్రి లేకపోతే తండ్రి సోదరుడు రక్షణలో ఉండాలి. సో పెళ్లి అయిన తర్వాత భర్త, వృద్ధాప్యంలో కొడుకు. సో వీళ్ళ రక్షణలో స్త్రీ ఉండాలి. అంతేగాని స్త్రీ స్వాతంత్రం తీసేయమని ఆయన చెప్పలేదు. స్త్రీకి స్వాతంత్రం ఉంటుంది, కానీ వీళ్ళ రక్షణలో స్త్రీ మార్పు. స్త్రీ రక్షణ, వీళ్ళ రక్షణ చూస్తారు స్త్రీకి. అది ఏ విధంగా అయినా కావచ్చు. ఇంకా మనకి మన వేదాల్లో కానీ పురాణాల్లో ఎక్కడ చూసినా స్త్రీకి చాలా ఉన్నతమైన స్థానాన్నే ఇచ్చారు. ఆ కాలంలో స్త్రీ చదువుకుంది, ఆర్థికంగా స్వేచ్ఛ ఉంది, అన్ని విధాలుగానూ ఆమెకు స్వేచ్ఛ ఉంది, ఉన్నతంగా కూడా చదువుకున్నారు. మన వేద పురాణాలు ఎక్కడ చూసుకుని ఈవెన్ సీత కానీ, ద్రౌపది కానివ్వండి, కుంతి, గాంధారి, వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే, చదువుకోకుండా ఎవరు లేరు. సైమల్టేనియస్ గా వాళ్ళు అంత ధర్మబద్ధంగా కూడా బతికారు. వాళ్ళ పిల్లల్ని కూడా అంతే ధర్మబద్ధంగా పెంచడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఎక్కడ అన్యాయానికి, అధర్మానికి స్థానం ఇవ్వలేదు. గాంధారిని తీసుకోండి, 100 మంది పిల్లలు ఉన్నారు. దుర్యోధనుడు చేస్తుంది తప్పని తెలుసు, చివరికి తన భర్తను కూడా ఎదిరించింది. నీ కొడుకు చేస్తుంది తప్పని నీకు తెలుసు, కానీ నువ్వెందుకు నీ కొడుకుకి సపోర్ట్ చేస్తున్నావు? నీ తమ్ముడు రాజ్యాన్ని ధర్మరాజుకి ఇచ్చి తను పరిపాలిస్తాడు, నీ కొడుకును కూడా ధర్మరాజు దగ్గర ఉంచు, నేర్చుకుంటాడు ధర్మం ఏంటో, ఎలా ఎవరితో మాట్లాడాలి, వ్యవహారం అన్ని నేర్చుకుంటాడు. తనకి రాదు, నువ్వు కూడా నీ కొడుకు చేస్తున్న తప్పుని ఎందుకు సరిదిద్దకుండా అతనికి సపోర్ట్ చేస్తున్నావు
అని అడిగారు. గాంధారి అడిగింది. ఆయనకి ఓకే. చివరి వరకు ప్రయత్నం చేసింది. చివరికి యుద్ధంలో అందరు చనిపోయిన తర్వాత ధర్మరాజు వచ్చి అమ్మ నీ కొడుకులకి చావుకి నేనే కారణమయ్యాను, కానీ అక్కడ వాళ్ళ అధర్మ మార్గంలో నడిచారు కాబట్టి నేను వాళ్ళని యుద్ధంలో చంపవలసి వచ్చింది, నేను చేసిన తప్పు అనిపిస్తే నువ్వు నన్ను శిక్షించి తల్లి అని అంటే, నువ్వు చేసింది తప్పు కాదు ధర్మరాజా అంటుందా? నువ్వు చేసింది చాలా కరెక్ట్ ధర్మనందన, నా కొడుకులు అధర్మ మార్గంలోనే నడిచారు, నేను ఎంత చెప్పినా వాళ్ళ మార్గాన్ని విడిచిపెట్టలేదు, నువ్వు వాళ్ళకి విధించిన శిక్ష కూడా కరెక్టే అంటారు. కానీ ఎప్పుడైతే యుద్ధరంగంలోకి వెళ్ళినాక తన కొడుకులందరినీ చూసేటప్పటికి ఆమెకి ఎంతైనా తల్లి ప్రేమ ఉంటుంది. కరెక్టే. వాళ్ళ ధర్మ మార్గం కానివ్వండి అధర్మ మార్గం కానివ్వండి తల్లి ప్రేమ అనేది ఉంటుంది. ఆ సవాళ్ళని అన్ని చూసేప్పటికీ ఆమెకు బాధేసి అప్పుడు కూడా ధర్మరాజుని కానీ పాండవులు ఎవరిని ఏమనదు, కేవలం కృష్ణుని మాత్రమే శపిస్తుంది. ఇంతకి కారణం నీకు తెలుసు, అయినా కూడా నువ్వు ఆపగలిగి ఉండి కూడా నువ్వు ఆపలేదు, సో నీకు కూడా రేపు ఇటువంటి పరిస్థితి వస్తుంది, మీ అన్నదమ్ముల మధ్య కూడా ఇలాగే గొడవలు వస్తాయి అది శపిస్తుంది. కానీ వెంటనే మళ్ళీ తనకు తనే ఇచ్చేసుకుని కృష్ణ నేను ఆవేశం ఆపుకోలేక ఇది చేశాను, నన్ను క్షమించు. అలాగే కుంతి ఎన్ని కష్టాలు పడినా తన పిల్లల్ని ధర్మ మార్గంలోనే నడవమని చెప్తాడు. అలాగే కౌసల్యాదేవి రాముడు వనవాసానికి వెళ్తే చెప్తుందండి, ఇన్నాళ్ళు నువ్వు రాజభవనంలో ఉండి భోగాలు అనుభవిస్తూ ధర్మం పాటించడం గొప్ప విషయం కాదు, ఈ రోజు నువ్వు వనవాసానికి వెళ్తున్నావు, అడవుల్లో చాలా కష్టాలు ఉంటాయి, చాలా కష్టాలు పడాలి, ఆ టైంలో నువ్వు ధర్మాన్ని పాటించడం గొప్ప, నేను ఎందుకు వచ్చానా వనవాసానికి, ఎందుకు ఒప్పుకున్నానా అని నీ మనసులో ఏ క్లేశం మాత్రం వచ్చినా నువ్వు ధర్మ మార్గంలో నడిచినట్టు కాదు, ధర్మ మార్గంలో నడవగలను అనుకుంటేనే నువ్వు వెళ్ళు వనవాసానికి. ఇంత విధంగా ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు. ఓకే, ఒక కాలర్ తో మాట్లాడతాం మేడం. హైదరాబాద్ నుంచి వేణుగోపాలరావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. వేణుగోపాలరావు గారు మీ అభిప్రాయం చెప్పండి. నమస్తే అండి సార్. నమస్కారం సార్, చెప్పండి. వేణుగోపాలరావు అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడతాను, యోగా మాస్టర్ సార్. ఎస్ సార్. ఇది మెయిన్ కారణం పేరెంట్స్ కూడా మీకు దీనికి ఇది దోషం అంతగట్టి వాళ్ళకు కూడా శిక్ష విధించాలండి. ఓకే, ఎవరికైనా సపోర్ట్ చేస్తే పేరెంట్స్ కూడా మెయిన్ బాధ్యత ఉంటుంది. తర్వాత ఈ విడాకుల వల్ల ఒక పేరెంట్స్ ఉండటం వల్ల ఈ పిల్లలకి చెప్పడానికి ఈ ఒక్కళ్ళ వల్ల వాళ్ళు ఈ పిల్లలు వినే పరిస్థితులు కూడా లేకుండా ఉందండి. ఇద్దరు పేరెంట్స్ ఉండటం ఒక పేరెంట్స్ వల్ల చాలా దీని వల్ల డిఫరెన్స్ చాలా ఉంటుంది సార్. ఓకే, ఇది మెయిన్ కారణంగా నేను తర్వాత ఏంటంటే ఈ సమాజం కూడా దీనికి సంబంధించి కొంతవరకు ఓకే రైట్. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులది కూడా బాధ్యత అనే కోణంలో మీరు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగోపాలరావు గారు, చర్చలో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. మూర్తి గారు, సరే ఇప్పుడు మన భారతీయ మునుల కాలం నుంచి వేద కాలం నుంచి ఇప్పటి వరకు మహిళకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన సంస్కృతి మనది. ఇక్కడ మనం చిన్నప్పుడు స్కూల్లో ప్రతిజ్ఞ దగ్గర నుంచి, స్కూల్లో భారతదేశం నా మాతృభూమి, నా భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేసిన రోజు నుంచి పెరుగుతున్న కొద్దీ ఎందుకని ఈ వికృత భావజాలం పెరుగుతూ వచ్చింది? ఎందుకని వికృత భావజాలం అనే కంటే కూడా తెలియకపోవడమా, తెలియజేయకపోవడమా? ఏది కారణం దీనికి? వాళ్ళకు నువ్వేంటి, నీ మూలం ఏంటో తెలియజేయకపోవడమా, లేకపోతే తల్లిదండ్రులు అన్నారు కదా ఇందాక కాలర్, లేక తెలుసుకునే ప్రయత్నం వారు చేస్తలేరా? పిల్లలకి తెలియకుండా చేస్తున్నారు ఇది అనిపిస్తుందండి. ఎందుకంటే జనరేషన్ టు జనరేషన్ చాలా గ్యాప్ వస్తుంది. మా ముందు జనరేషన్కి ఏదైతే ఉందో వాళ్ళకి చాలా తెలుసు. వాళ్ళు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటే వై వీ డి నాట్ లెర్న్ దిస్ పర్టికులర్ పాయింట్ ఎట్ దట్ టైమ్ ఇన్ ద స్మాల్ ఏజ్ ఇట్ సెల్ఫ్ అని ఒక భ్రమ ఏర్పడుతుంది. అది ఎప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత, సో ఆ మెచ్యూరిటీ లెవెల్స్లో వచ్చేటప్పటికి ఆ పేరెంట్ దగ్గర నుంచి మళ్ళీ తీసుకునే గ్యాప్ చాలా వైడ్ గ్యాప్ అయిపోతుంది. ఆ వైడ్ గ్యాప్ రావడం వలన సమాజంలో పేరెంట్స్ కూడా వాళ్ళకి ఇందాక ఆయన వేణుగోపాల్ గారు చెప్పింది ఒక పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు ఆయన. ఎవరైతే పేరెంట్స్ విడాకులు తీసుకుంటారో, విడాకులు తీసుకున్న సింగిల్ పేరెంట్ అయ్యేటప్పటికీ వాళ్ళు చాలా ఇదవుతున్నారు, ప్యాంపరింగ్ అవుతున్నారు అని ఆయన చెప్పింది ఇండైరెక్ట్ గా చెప్పారు ఆయన. కరెక్ట్, ఓకే, దట్ ఈస్ సర్టెన్ పర్సంటేజ్, స్మాల్ పర్సంటేజ్ దట్ కెన్ బి. కానీ ఏదైతే సమాజంలో వీళ్ళకి అవగాహన రావాలి. చిన్నప్పుడు మా దగ్గర చందమామ పుస్తకం ఒకటి వచ్చేది మాకు. చందమామ పుస్తకంలో వివిధ రకాల కథలు, ఇందాక మేడం భలే చక్కగా చెప్పారు రామాయణ కథల గురించి. ఒక్కొక్క కథ ఒక్కొక్క నీతి చెప్తూ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఆ పుస్తకం కూడా మా క్లోజ్ అయిపోయిందండి. ఒక్కొక్క కథలో ఒక చోట రామాయణం చెప్తారు, ఒక చోట నీతి కథ చెప్తారు, ఒక చోట మీకు ఒక వ్యాసం చెప్తారు. దానివల్ల ఏంటంటే ఆ ప్రపంచంలో ఉన్న చిన్న పిల్లలకు అవగాహన రావాల్సిన కథలన్నీ దాంట్లో ఆ చిన్న పుస్తకం ఒక నెలకు ఒకసారి వచ్చే పుస్తకంలో అవగాహన ఉండేది. ఇప్పుడు అట్లాంటి పుస్తకాలు లేవు, అట్లాంటి అవగాహన లేదు.
మీరు మా పిల్లాడు ఎప్పుడు స్కూల్కి వెళ్ళంగానే మన భాషలో మాట్లాడుతున్నాడా అని ఆలోచించాం మనం. వాడు ఇంగ్లీష్లో మాట్లాడి ఇంగ్లీష్లో పాట పాడాడు అని ఆలోచిస్తాం మనం. వాడు ఇంగ్లీష్లో డ్యాన్స్ చేస్తున్నాడు అని ఆలోచిస్తాం. కానీ ఎక్కడ మన భాషలో మన భాషలోని సంస్కృతిని వాడు ఎక్కడ టేకప్ చేశాడనేది ఎప్పుడూ ఆలోచించాం మనం. కరెక్ట్ కరెక్ట్. ఆ సంస్కృతిని ఎప్పుడైతే చిన్నప్పుడు వాడు అవగాహన చేసుకున్నాడో వాడికి ఇంకా ప్రపంచంలో వాడికి జీవితాంతం ఎవరు ఏమి నేర్పియక్కర్లా. హీ విల్ బి ఏబుల్ టు టేకప్ ఎవ్రీథింగ్ ఇన్ కంటిన్యూయేషన్ అండ్ హీ విల్ బి ఎ గుడ్ సిటిజన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లైఫ్. అట్లాగే మహిళల్లో కూడా మహిళలకి ఎక్కువ మాత్రం ఇంట్లోనే ఉంటారు పిల్లలు, చిన్నపిల్ల అమ్మాయిల దగ్గర నుంచి యుక్త వయసు వచ్చిన తర్వాత. కానీ యుక్త వయసు వచ్చేటప్పుడు కూడా వచ్చేదాకా తల్లిదండ్రులు, స్పెషల్గా తల్లి, తను నేర్పించే గుణాలు, తను నేర్పించే పనులు చాలా చక్కగా నేర్పిస్తారు. ఎందుకంటే బాధ్యత తీసుకొని నేర్పిస్తారు. అదే మీరు ఇప్పుడు జెంట్స్లో చూడండి, పిల్లాన్ని వదిలేస్తాం మేము, ఆ బాధ్యత తక్కువ అయిపోయింది దాంట్లో. అదే విషయంగా మన మహిళలకు కూడా మన రాజ్యాంగ చట్టంలో ఆర్టికల్ 14 యాక్చువల్లీ అందరికీ సమాన హక్కులు ఇచ్చారు, మహిళలకి పురుషులకు కూడా ఇచ్చారు. కానీ రాజ్యాంగంలో 15(3) అనేది, ఆర్టికల్ 15(3) అనేది ఒక స్పెషల్ అవగాహన ఇచ్చారు. ఏదైతే రీసెంట్ డెవలప్మెంట్ సార్ ఇందాక మాట్లాడారో, ఈ రీసెంట్ డెవలప్మెంట్ చేంజెస్ అన్ని దాని వలన వచ్చినాయి. కానీ ఎంత సంరక్షణ వచ్చినా కూడా ఈ సంస్కృతి అనేది దానితో కంటిన్యూ అవ్వలేకపోయింది. ఈ శిక్షలకి వాటికి అలవాటు పడి జనాలు వికృతి చేష్టలు ఎక్కువ చేస్తున్నారు. ఎస్, ఒక కాలర్తో మాట్లాడదాం సార్. హైదరాబాద్ నుంచి అశోక్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. అశోక్ గారు, మీ అభిప్రాయం ఏంటి? బాధ్యత గొప్పదా ఆదాయం గొప్పదా అనే మార్గాల్లో బాధ్యత గొప్పదని గుర్తెరగటం అనేది ఇవాళ తల్లిదండ్రులు ప్రాథమిక అవసరం. ఆ తల్లిదండ్రులు ప్రాథమిక అవసరాన్ని గుర్తెరగకపోతే పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనే దానికంటే వాళ్ళు ఏం పొందుతున్నారు అనేది మనకు చెప్పవు. వాళ్ళకి వచ్చింది మంచిగా చెడ తెలియదు వాళ్ళ వయసు అలా. ఆదాయ మార్గాన్ని తగ్గించుకొని బాధ్యత వ్యవహారాన్ని పెంచుకుంటే, బాధ్యత అంటే డబ్బు సంపాదించి మెడా తీసుకొచ్చి పెట్టడం కాదు, దగ్గరుండి సంరక్షణలో కనుసన్నలు చూసుకోవడం అది లక్ష్యం. అలాంటి ఉపయోగాలు ఉన్నప్పుడు కొన్ని అవకాశాలు మనకు అందిపుచ్చుకోవచ్చు. కొన్ని అనవసరమైన విషయాలను మనం చూసుకొని దగ్గరగా వాళ్ళని చూసుకుంటా ఉంటే ఆ పరిస్థితుల్లో కొద్దిగా గార్డియన్షిప్ వల్ల వాళ్ళకి ఒక భరోసా ఏర్పడుతుంది. బాధ్యత భద్రత ఈ రెండు ఇచ్చే ఆదాయం బెటర్. ఆదాయం కోసం బాధ్యతను వదిలేస్తే తల్లి గాని తండ్రి గాని బాధ్యతను మర్చిపోయిన తర్వాత ఎంత డబ్బులు వచ్చినా వృధా అవుతుంది. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ గారు, మీ అభిప్రాయం మాతో పంచుకున్నారు.